మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటే ఎలా ఉంటుంది చెప్పనా? మీ పక్కింటి ఆవిడని పిలిచి మీ జెండా మీది, మా జెండా మాది కుదురుద్ది అలాగా? ఏమ్మా మీరందరూ భారతీయులేనా? పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. అమెరికా వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. జపాన్ వాళ్ళు ఉన్నారా పోనీ? లేరు. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఎవరు లేరు కదా. అందరూ ఎవరు ఇక్కడ ఉన్నోళ్ళు? భారతీయులే. ఇప్పుడు అందరూ భారతీయులైనప్పుడు మీ జెండా మీది, మా జెండా మాది అని అనొచ్చా? అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనకూడదు? మనందరికీ ఒకటే జెండా, జాతీయ జెండా. అందరం ఆ జెండాకి ఏం చేయాలి? సెల్యూట్ చేయాలి. రైట్ రైట్. ఇప్పుడు మీ జెండా మీది, మా జెండా మాదని ఎవరితో అనొచ్చు మనం? తెలివైన వాళ్ళు మీరు. ఎవరితో అనొచ్చు? వేరే దేశాల వాళ్ళతో అనొచ్చు. పాకిస్తాన్ ఒక్కటే కనబడద్ది నీకు. ప్రపంచంలో దేశాలు లేవేటి? వేరే దేశాలు ఏ దేశం ఓడితైనా సరే ఏమనొచ్చు మనం? ఏమనొచ్చు? మీ జెండా మీది, మా జెండా మాది అనొచ్చు. అలాగే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదని ఎవరితో అనొచ్చు? క్రైస్తవులు కాని బాగా అర్థం చేసుకోండి నా మాట. క్రైస్తవులు కాని ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళతో ఏమనొచ్చు అంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనొచ్చు. కానీ క్రైస్తవుడితో నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని అనొచ్చా? ఇది చెప్పండి నాకు. భారతీయుడితో నీ జెండా నీది, నా జెండా నాదని అనొచ్చా? అనకూడదు అనేది ఎంత రైటో, మరో క్రైస్తవుడితో నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఇదే ఎఫెసు పత్రిక చూద్దాం ఒకసారి. ఇదే అధ్యాయం 4వ అధ్యాయం, ఇదే 4వ అధ్యాయం 5వ వచనం చదవండి అందరూ. ఇదే 4వ అధ్యాయం 5వ వచనం అందరూ చదవాలి. ప్రభు ఒక్కడే. ఎంతమంది ప్రభువులు? ఒక్కడేనా? ప్రభు యేసు ప్రభు ఒక్కడేనా? యేసు ప్రభు ఒక్కడేనా? ఒక్కడే. ప్రభు ఒక్కడే. నెక్స్ట్ అది విశ్వాసాలు ఎన్నట? ఎన్నమ్మా? గట్టి చెప్పాలి. ఒకటే అంటే అందరిది ఒకటేనా? నీది వేరు, నాది వేరా? చెప్పాలి. అందరిది ఒకటే విశ్వాసము. అందరిది ఒకటే విశ్వాసము. అంతే తప్ప నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదని మనం ఎవరి దగ్గర ఎప్పుడు కూడా అనకూడదు. అందరిది ఒకటే విశ్వాసం. 2 రెళ్ళు 4, నాకు 2 రెళ్ళు 4, నీకంతేనా? నీకు 6? చెప్పమ్మా. అలాగే క్రైస్తవ్యంలో కూడా నీ విశ్వాసమైనా, నా విశ్వాసమైనా, ఇంకొకరి విశ్వాసమైనా, క్రైస్తవుడైతే గనుక, ఎవడైనా క్రీస్తుని విశ్వసిస్తే గనుక అందరి విశ్వాసం ఒక్కటే. అందరి విశ్వాసం ఒక్కటే. 100 విశ్వాసాలు ఉండవు. అందరి విశ్వాసం ఒక్కటే కావాలి. కానీ సాతానుడికి అది నచ్చిందా? నచ్చలేదు. అందుకని ఏం చేశాడంటే విశ్వాసాల విషయంలో కూడా దారి తప్పించాలనుకున్నాడు. దిగ్విజయంగా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని దారి తప్పించేశాడు. అందుకే చూడండి, అందరిది ఒకలాంటి విశ్వాసంలా అన్నా కూడా అన్నట్టుగా ఉండరు. ఈరోజు చాలామంది అలా తగలడ్డారు మనోళ్ళు. చాలామంది అలాగే ఉన్నారు. పైపెచ్చి మనవాళ్ళ నోట వెంటే సాతాను ఏమని అనిపింపజేస్తున్నాడంటే, అక్క ఏంటక్క, ఏంటి మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదక్క, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, మీ సంఘ విశ్వాసం మీ సంఘానిది, మా సంఘ విశ్వాసం మా ఎంత దారుణంగా సాతాను తెలివి లేని వారుగా మార్చేశాడు మనల్ని. గమనించండి ప్రియమైన దేవుని సంఘమా, ఎలా మార్చేశాడు మనల్ని? తెలివి లేని వారుగా మార్చేశాడు. అందుకే కానీ దేవుడు అంటున్నాడు, నాయన విశ్వాసం విషయంలో మీరందరూ ఎలా ఉండాలన్నాడు? ఏకత్వము పొందాలి అన్నాడు. ఏం పొందాలట? ఏకత్వము పొందాలి.